సూర్యాపేట జిల్లా కోదాడలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను చాలా మంది మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు టౌన్ నుంచి ప్రతి ఒక్కరు నాయకులందరూ కూడా వచ్చి ఈ రోజు అంబేద్కర్ గారి స్టాచ్యూకి మాలలేసి వారి స్ఫూర్తితోనే అందరం కూడా నడవాలి అని మరొక్కసారి మేమందరం కూడా శపథం చేసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ మరి మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టి అది కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మాకందరికి కూడా స్ఫూర్తిగా ఉన్నారు. వారిని ఎంతో ఆదరిస్తాం మేమందరం కూడా. ఇవాళ రేపు వారు రాసిన రాజ్యాంగాన్ని చాలా మంది మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రతిసారి అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగాన్ని స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. వారి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా విధేయులుగా ఉంటున్నాము. స్ఫూర్తితో కూడా మా నిజ జీవితాల్లో కూడా